ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో విద్య ఏంటి ఇంటర్వ్యూ నన్ను చేస్తావా నువ్వు? ఉంగరాల జుట్టుకు వాడే షాంపూ ఏంటి? డవ్. అంటే కుక్క బౌ అంటది, మనుష్య ఒక డవ్ అంటది. జబర్దస్త్ లో పంచులన్నీ విజయవాడ అమ్మాయిలు చాలా రఫ్గా ఉంటారని విన్నాను. ఆ ఇంటర్వ్యూలు చూసి నన్నే కొట్టేలా ఉన్నారు జనాలు. ఏదో లైవ్ పెట్టి ఇక్కడ సుమన్ టీవీలో ఉన్నానని ట్రాఫిక్ జామ్ అయిపోయి మన జూబ్లీ హిల్స్ లో ప్రాబ్లం అయిపోయిందంట. ఎక్కడ పడితే అక్కడ జనాలు నాపేసి బాగా వైరల్ అయిపోయి రెక్కలు లేకపోయినా ఎగిరేది ఏంటి? రెక్కలు లేకపోయినా ఎగిరేది విమానం కాదు, జుట్టు గాలు తెగిరిది. కాలు లేకపోయినా పరిగెత్తేది ఏంటి? వెహికల్. అలలు పరిగెత్తా ఉంటాయి కదా. నీకు ఎవరు బాగా కనెక్ట్ అయ్యారు జబర్దస్త్ టీమ్ లో? పాత వీడియోస్ లో అట్లా 5 మా అక్కే సగం సగం చూడడానికి ఒకేలా ఉంటుంది. రికార్డింగ్ డాన్స్ ఇట్లా అసలు ఇట్లా లేపుతున్నారు నా ఏ ముద్దులో గుండెకి చెప్తాను. మూవీస్ లో ఆపర్చునిటీ వచ్చింది అయితే. దేవరాలు అవును, నాకే ఇచ్చారు ఆ పాట చుట్టమల్లి. అమ్మో 2లో ఐటమ్ సాంగ్ అడుగుతున్నారు. నేను ఇంకొకటి ఛాలెంజ్ చేస్తా, ఏ ఛానల్ యాంకర్ అన్నా మేకప్ లేకుండా ఇంటర్వ్యూ చేస్తే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మరి జబర్దస్త్ స్టేజ్ మీద ఎలా చేస్తున్నావు? ఇట్లానే చేస్తున్నా, వాళ్ళు అట్లానే చూస్తున్నారు. మార్పు ఉందని ఏమైనా చేద్దాం. పెళ్లి బాయ్ ఫ్రెండ్ నాకు ఇంకా ఓటాకే లేదు. అంకుల్ కూడా పెడుతుండే వాడు ఎవడో ఐ లవ్ యూ అని. మీ స్కిన్ కేర్ ఏం వాడతారు? పాండ్స్ పౌడర్ ఏంది? ఫేర్ అండ్ లవ్లీగా? ఫేర్ అండ్ లమ్ముడి అంటారు ఎవరు. అద్దు సీన్ ఎవరో తెలుసా మీకు? అద్దు సీను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలా మంది గెస్ట్లను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం, ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, చాలా ఫన్నీ వేలో వెళ్తూ ఉంటాం. బట్ ఈరోజు ఉన్న స్పెషల్ గెస్ట్ మాత్రం తను నన్ను ఇంటర్వ్యూ చేస్తుందో, నేను తను ఇంటర్వ్యూ చేస్తానో, తను నన్నేం అడుగుద్దో, నేను తన్నేం అడగాలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ట్విస్ట్లో ఉన్నానమాట. ఎవరైనా అనుకుంటూనే ఉన్నారు, మామూలు ట్రోల్ అవ్వలేదు, మామూలు వైరల్ అవ్వలేదు. ఆ ట్రోల్ కూడా చాలా హెల్దీ వేలో ట్రోల్ అయింది. సో మరి జబర్దస్త్ శ్రీ విద్య నాతో ఉంది. సో విద్యతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ విద్య. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. సుమన్ టీవీ. అదేరా, మన టీవీకి వచ్చావు కదా. మనందరి టీవీ. మనందరి టీవీకి వచ్చావు, సుమన్ టీవీకి. బాగుంది. ఏంటి సెట్టా? అంతేగాని అక్క నువ్వు బాగున్నావు అంటావేమో అనుకున్నాను. ఇప్పుడు ఒక యాపిల్ స్కై స్వీట్ గా ఉండిద్దని మళ్ళీ చెప్పాలా? అది ఎప్పుడు స్వీట్ గానే ఉండిద్ది. ఒక యాక్టర్, ఒక మెయిల్ యాక్టర్ కూడా ఈ రోజు ఇలా పొగడలేదు. అంటే ఇప్పుడు అని మేల్ అంటావు అక్క? ఒరే కాదురా, అమ్మాయి పొగిడితే అమ్మాయిలు డబ్బా అంటారు. పోనీ ఏదైనా ఒక పొగిడితే ఒక కాంప్లిమెంట్ కూడా ఒక యాక్టర్ కూడా ఇవ్వలేదే అని ఫీల్ అవుతున్నా. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అనో, లేకపోతే యాపిల్ స్వీట్గా ఉంటుంది, ఇలాంటి డైలాగ్స్ బేసిక్గా అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా. అంటే నువ్వు అలా మాట్లాడేటప్పటికి కొంచెం యాపిల్ స్కై అన్నా కదా అని పళ్ళమ్ము కూడా దాన్ని అనుకుంటారేమో. కాదయ్యా. సో విద్య ఏంటి ఇంటర్వ్యూ నన్ను చేస్తావా నువ్వు? నేను నిన్ను చెప్పు పర్లేదు. ఇది మన టీవీ కదా. మీ మైకులు లైట్. మీ ఉంగరాల జుట్టుకు వాడే షాంపూ ఏంటి? డవ్. అంటే కుక్క బౌ అంటది, మనుష్య ఒక డవ్ అంటది. బా జబర్దస్త్ లో పంచులన్నీ ఇక్కడికి వస్తున్నాయి అంటావా? మొత్తం లిస్ట్ ఏమైనా ప్రిపేర్ చేసుకొచ్చావా? లేదక్క. లేదా? సరే శ్రీ విద్య, ఇవన్నీ పక్కకు పెట్టే. నేను స్ట్రైట్ వేలో అడుగుతాను, కరెక్టే చెప్పాలి. నాకు ఇంటర్వ్యూకి వచ్చే ముందు నువ్వు ఏమనుకున్నావు మనసులో? నా గురించి ఏమనుకున్నావు? ఇంటర్వ్యూ ఎలా అవుతుంది అనుకున్నావు? జెన్యూన్గా చెప్పాలి, నీ హార్ట్ మీద చేసి చెప్పు. తక్కువ తీసుకోవాలనుకున్నా ఫస్ట్. తర్వాత మంజుషాక కొంచెం నాకన్నా అందంగా కనిపించకూడదని అనుకున్నా. అమ్మా ఇది అబద్ధం. ఇప్పుడు ఏమనుకున్నా? ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడే హార్ట్ మీద చెయ్యేసి కూడా అబద్ధం చెప్తున్నావు. చూసావు సుమి, హార్ట్ అసలు ఈడేగా ఉండేది, ఇక్కడేగా చేపిట్టా. మరి అదే అక్కడ వరే ఆగిపోద్దురు, అబద్ధాలు ఆడకూడదు. చెప్పు ఏమనుకున్నా? ఎంతో మంది సమర యోధుల్ని ఇంటర్వ్యూ చేసింది కాబట్టి మనం కూడా ఈ ఇంటర్వ్యూ వల్ల జీవితం ఇక్కడ తాగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడితో అంటే ఇంటర్వ్యూ చేస్తే ఏమైనా ఆగిపోతున్నారా? కాదు, ఇక్కడతో మళ్ళీ ఎక్కువ ఫేమస్ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళగానే ఫోటోలు, ఆటోగ్రాఫ్లు అంటే నాకు కష్టం అవుతుంది కదా. ఇంటర్వ్యూ చేస్తావా మరి నన్ను? ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినందుకే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నన్ను. దానికి కూడా వస్తాను. మామూలుగా అడగలేదు క్వశ్చన్స్, కానీ అక్కడ కూర్చునేటప్పుడు అంత భయపడ్డావేంట్రా?
అంటే కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడా కదా ఏం చూడకుండా. అది. ఏం అదే సినిమాల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అంటే ఇదేనేమో. ఆ రోజు ఫేస్ టు ఫేసే మాట్లాడా. అసలు నా చూపు ఎటు జరగల. ఎటైనా జరగాలని కోరుకుని వెళ్ళావా ఏంటి? లేదు. లేదు కదా! మరి మరి ఇంటర్వ్యూ అన్నాక ఫేస్ టు ఫేసే చేస్తార్రా? ఫేస్‌ని చూస్తే అడుగుతార్రా? మరి నువ్వు ఏ రకంగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నావు మరి? అంటే కింద నుంచి పైదాకా చూస్తాంగా ఎవరైనా. అట్లా అందులో అట్లా చూడలేం కదా! సో ఫేస్ టు ఫేసే చేశాను ఇంటర్వ్యూ మాత్రం. ఏమైనా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యావా? ఆహా! లేదక్క. ఏది ప్రిపేర్ అవ్వలేదు. హుహు. బ్లాంక్‌గా వచ్చావు. హ్మ్. అయితే ఇంటర్వ్యూ నేనే చేయాలైతే. నువ్వే చెయ్యి నన్ను. నువ్వైతే చేయవు నన్ను. నేనే చెయ్యను. ఎక్కడ మన ఊరు? ఏ ఊరు మనది? విజయవాడ. విజయవాడ. విజయవాడ అమ్మాయిలు చాలా రఫ్‌గా ఉంటారని విన్నానే. హ్మ్. కొడితే 5 ఏళ్ళు బేసిక్‌గా 5 ఏళ్ళు అంటుకుంటే కానీ నువ్వు కొడితే మొత్తం నన్నే ఆ ఇంటర్వ్యూలు చూసి నన్నే కొట్టేలా ఉన్నారు జనాలు. నేను కొట్టేదాకా కాదు. అంత డిస్‌గస్టింగ్‌గా చేస్తున్నావు ఇంటర్వ్యూలు నువ్వు? అంటే కొంచెం అభిమానం ఎక్కువైపోయి ఆ! నేను దొరక్క నన్ను ఎలాగోలా సాధించుకోవాలని అట్లా దాడి చేస్తున్నా నా మీదకి. నీ మీద దాడి చేస్తున్నారు. నువ్వు దొరకట్లేదు బయట జనాలకి. అవును ఆబ్వియస్లీ. ఏదో లైవ్ పెట్టి ఇక్కడ సుమన్ టీవీలో ఉన్నానని అమ్మో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయి మన జూబ్లీ హిల్స్‌లో. ప్రాబ్లమ్ అయిపోయిద్దంట. ఆ! ఓకే. సో, మొత్తానికి ఎంతవరకు చదువుకున్నాం మనం? నేను పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుకున్నా. బీటెక్ జాయిన్ అయ్యా. మా సార్ సర్టిఫికేట్ తీసుకున్నాడు గానీ ఏం చదివిపిట్లా కాలేజ్‌లో. అందుకే వచ్చేసా మిడిమిడి జ్ఞానంతో బయటికి. ఒరేయ్! పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కష్టపడి చదివావంటే ఏమన్నా తక్కువ చదివావనుకుంటున్నావురా? అసలు అది ఎట్లా చదివాను అని అనుకుంటున్నా ఇప్పుడు. ఎలా కళ్ళతో కాదా? కాదు. రాత్రి నోటితో? పగళ్ళు కష్టపడి వీడియోస్ చేసి ఎప్పుడు ఎగ్జామ్ టైమ్‌లో చదువుకొని 3 సంవత్సరాలు ఘన విజయంగా ఆల్ క్లియర్ చేశా. ఒరేయ్! అంత ప్యూర్ తెలుగులో నా వల్ల కాదురా. మామూలు మన వాడుక తెలుగు మాట్లాడరా ప్లీజ్ రా విద్య. యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ మై 3 ఇయర్స్ పాలిటెక్నిక్ ఇన్ 3 ఇయర్స్ ఓన్లీ. ఆల్ క్లియర్ థర్డ్ ఇయర్. ఆల్ క్లియర్ థర్డ్ ఇయర్. హ్మ్. ఓకే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎనీ అయ్యి బ్యాక్‌లాగ్స్? అయి సప్లీలు ఉన్నాయి కానీ అప్పుడే క్లియర్ చేసాం. ఓహ్! ఇది ఇంగ్లీష్‌లో చెప్పలేదేంటి? మరి మెట్టుతో కొడతారండి. దొరికేస్తావనా? వద్దురా. దొరకకూడదు. హ్మ్. సో, మొత్తానికైతే పాలిటెక్నిక్ సక్సెస్‌ఫుల్‌గా క్లోజ్ చేసావు. చేసేసా. చేయాల్సొచ్చింది. చేయకపోతే మా టీచర్లు ఎట్లా రాని నన్ను ఇంకా. విజయవాడలో ఏదో ఛానల్‌లో పనిచేస్తున్నట్టున్నావు గదా! అవును. ఎక్కడ పడితే అక్కడ జనాలను ఆపేసి క్వెషన్‌లు అడిగేసి వైరల్ అయిపోయి అలాంటి ఒక 5 క్వెషన్‌లు అడుగు నాకు. రెక్కలు ఫేమస్ సరే రెక్కలు లేకపోయినా ఎగిరేదేంటి? రెక్కలు లేకపోయినా ఎగిరేది విమానం. కాదు జుట్టు గాలితో ఎగిరిద్ది ఇట్లా. దానికి రెక్కలు అసలు ఏ లాజిక్ రా ఇది? రెక్కలు లేకపోయినా ఎగిరిద్ది. ఇప్పుడు దీనికి రెక్కలు లేవు కానీ ఫ్యాన్ గాలొస్తే ఇట్లా ఎగిరిద్దిగా జుట్టు ఎగిరిద్దిగా. మరి డ్రెస్ కూడా ఎగురుద్దిగా? అన్నీ ఎగురుతాయంటే అది వేరు. ఆహా! అయితే ఆ క్వెషనే రాంగ్ అయితే. కాదు మంచి క్వశ్చనే. కాళ్ళు లేకపోయినా పరిగెత్తేదేంటి? కాళ్ళు లేకపోయినా కూడా పరిగెత్తేది. కాలు లేకపోయినా పరిగెత్తేది వెహికలా? కాదు. అలలు. అలలు పరిగెడతా ఉంటాయి కదా. ఎక్సలెంట్ రా. వెరీ నైస్. నెక్స్ట్. రెండే గుర్తున్నాయి. మిగతా అంటే యాడ్ నుంచి వస్తాయి. నేను చదువుకొని వచ్చాను. అంత మందికి అన్ని క్వశ్చన్లు అడిగావు? అంతమందిని ఈ రెండే అడుగుతున్నా 2 నెలల నుంచి ఎక్కువ గుర్తు పెట్టుకోలేక. రామచంద్ర ప్రభు. సో దేంతో వైరల్ అయ్యావు నువ్వు బాగా? అతి ఉత్సాహంతో వైరల్ అయ్యా. ఏ డైలాగ్‌తో వైరల్ అయ్యావో, దేంతో ట్రోల్ అయ్యావో, అసలు ఏ సందర్భంలో ట్రోల్ అయ్యావో అది చెప్పరా? నేను ఇంటికి వెళ్ళకుండా ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచుంటే వచ్చారు ఆ ఛానల్ వాళ్ళు. వచ్చి మైక్ పెట్టారు. అప్పుడు ఏమో డాన్స్‌లు వేసినట్టున్నాము. అప్పుడు చెప్పా లాస్ట్‌లో నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నా ఫోన్‌కి బ్యాలెన్స్ ఏపించండి అయ్యా అన్న. దాంతో కాస్త కంప్లీట్‌గా పైకొచ్చేసావు. అంతేనా? సో, 'జబర్దస్త్' వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా వచ్చావు? ఆ జర్నీ ఏంటి? అసలు ఎక్స్‌పెక్ట్ చేసావా? ఇంట్రెస్ట్ ఉందా ఈ ఫీల్డ్ నీకు? మనకేదో ఉద్యోగం వస్తది ఒక 5, 6 సంవత్సరాలు చదువుతా. ఎక్కడో చేసుకోవచ్చు అనుకున్నా గానీ అసలు ఇట్లా వస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను. నా దగ్గర ఫోన్ కూడా 2022లో ఉంది ఫోన్. నాకు రీల్స్ చేయడం అవి పోస్ట్ చేసేంత ధైర్యం కూడా లేదు నాకు రీల్స్ చేసి. అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఎవరైనా కామెంట్స్ చేస్తారేమోనని రీల్స్ అవేం చేసేదాన్ని కాదు. అప్పుడు మాట్లాడిన తర్వాత నా వీడియో ఫిల్టర్ పెడతారని అనుకున్నా కానీ వాళ్ళు ఫిల్టర్ పెట్టుకుంటారు వేసేసారు. నేను ఫిల్టర్ అయ్యండ్రా బాబు. ఇక్కడ వద్దలేండి ఇంకా 3 సంవత్సరాలు చూసి 2 సంవత్సరాలు చూస్తారు ఇంకేముంది ఫిల్టర్ వేసినా వేయకపోయినా అంతే. నేను ఆ రాత్రి కూడా వాళ్ళు ఫిల్టర్ వేస్తారు నన్ను బాగా చూపిస్తారు అనుకున్నా కానీ ఫిల్టర్ లేకుండానే వీడియో పోస్ట్ చేశారు. అది నిజంగా బాధపడ ఆ విషయంలో. కానీ మంచి వ్యూస్ మంచి కామెంట్స్ వచ్చాయని ధైర్యం పెరిగింది. తర్వాత రోజు అక్క ఫోన్ చేసి అరే నేను ఇక్కడ వచ్చాను కంటెంట్ చెప్పడానికి వస్తావంటే కోచింగ్ అవ్వగానే వెళ్ళేదాన్ని.
వెళ్ళి ఏదో పడితే అది మాట్లాడి మా ఫ్రెండ్స్ ఎక్కువ పాలిటెక్నిక్లో మా ఫ్రెండ్స్ చెయ్యి అనేవాళ్ళు. వెళ్ళడం 4-5 పాటలు పాడడం, క్వశ్చన్లు అడగడం, రోడ్డు మీద అడుక్కోవడం అంతేండి అమ్మమ్మ రూపెంట్ వేయమని. అయితే ఒకరోజు ఆ ఛానల్ వాళ్ళే మేనేజర్ వాళ్ళు కాల్ చేసి మా ఛానల్లో యాంకర్గా చేస్తావా ఫ్రీలాన్సింగ్ అంటే అది చేసుకుంటూ చదువుకుంటూ